హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నజీర్. ఈరోజైతే మనం అజిత్ సింగ్ నగర్లో ఉన్న 133 గజాల ఇండివిజువల్ హౌస్ అయితే చూడబోతున్నాం. ఈ ఇండివిజువల్ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను. ఈరోజైతే మనం అజిత్ సింగ్ నగర్లో ఉన్న 133 గజాల ఇండివిజువల్ హౌస్ అయితే చూస్తున్నామండి. ఇంటి ముందు మన ఎలివేషన్ అయితే చూసుకుంటున్నాము. మన ఈ ఇల్లు వచ్చేసేసరికి తూర్పు దిక్కులో అయితే ఉందండి, ఈస్ట్ ఫేసింగ్. ఈ ఇండివిజువల్ హౌస్ మనకు వచ్చేసరికి కింద వచ్చేసరికి 2 డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి, పైన 2 డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయండి. G+1 ఇండివిజువల్ హౌస్. మన కింద ఉన్న ఒకసారి డబుల్ బెడ్రూమ్స్ అయితే చూసొద్దామండి. ఈ పక్కన వచ్చేసేసరికి మనకి కామన్ కారిడార్ అయితే ఇచ్చారు, స్థలం అంటే సందు ఇచ్చారు. అది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ డోర్ అయితే మనకి టేక్వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి, చూసుకోవచ్చు. ఫుల్లీ ఫినిషింగ్ అయితే అయ్యింది. ఈ ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి 10 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుందండి. 10 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ హౌస్ అండి. చాలా స్ట్రాంగ్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఇల్లు చూసుకోవచ్చు అండి. మనకు వచ్చేసేసరికి మన స్టార్టింగ్లో టీవీ కబోర్డ్ యూనిట్ కనబడుతుంది. ఇది హాల్ స్పేస్ అండ్ డైనింగ్ స్పేస్ అండి. చాలా విశాలంగా అయితే ఉన్నాయి హాల్ స్పేస్ కానీ డైనింగ్ స్పేస్ కానీ. మన ఈ లోపల నుంచి మన ఇటువైపు రాగానే మనకి సందులోకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ మ్యాట్ డోర్స్ కూడా ఇచ్చేసారండి, దోమలు రాకుండా. ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. కింద టైల్ మనకి వచ్చేసేసరికి పాలరాయి ఫినిషింగ్ అయితే ఉంది, విత్ కబోర్డ్స్ కూడా చేసేసారండి. ఈ ఇండివిజువల్ హౌస్ వచ్చేసరికి 133 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కామన్గా సందు నుంచి వచ్చినప్పుడు బయటకు వచ్చే కామన్ బాత్రూమ్ అండి. ఇండియన్ కమోడ్ స్టైల్లో అయితే ఈ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారండి. ఇది వచ్చేసేసరికి వాష్ ఏరియా అండి. ఇటువైపు నుంచి మనం హాల్లోకి వచ్చాము. హాల్ నుంచి అయితే మనం ఇటువైపు చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది, చూసుకోవచ్చు. విత్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇండివిజువల్ హౌస్కి. ఈ ఇండివిజువల్ హౌస్ విస్తీర్ణం 133 గజాలండి. మనకి 133 గజాల్లో G+1 ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. కన్స్ట్రక్షన్ చేసి 10 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ ఇండివిజువల్ హౌస్ మనకి పర్ మంత్ అయితే ఫ్లోర్ వైజ్ అయితే 15,000 అయితే రెంట్ అయితే వస్తుందండి. 30,000 అయితే రెంట్లు అయితే వస్తున్నాయి ఇండివిజువల్ హౌస్కి. ఎవరైతే అజిత్ సింగ్ నగర్లో 133 గజాల్లో ఇండివిజువల్ హౌస్ కావాలి అనుకుంటారో అలాంటి వారికి ఇది మంచి ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ని మీరు మన వ్యూవర్స్ అయితే యూస్ చేసుకోగలరు. ఈ ఇండివిజువల్ హౌస్ యొక్క ఐడి నెంబర్ వచ్చేసరికి VIJ1060 అండి. ఈ ఐడి నెంబర్ కనుక తెలియజేస్తే మన టీమ్మేట్స్ అయితే మీకు ఇండివిజువల్ హౌస్ని అయితే విజిటింగ్తో పాటుగా మిగతా వివరాలన్నీ కూడా చూపిస్తారండి. మంచి ఇండివిజువల్ హౌస్ ఎవరైతే అజిత్ సింగ్ నగర్లో 133 గజాల్లో కావాలి అనుకుంటారో అలాంటి వారికి ఇది మంచి ఆప్షన్ అండి. ఈ ఇండివిజువల్ హౌస్ మనకి రేట్ వచ్చేసేసరికి 1,20,00,000 అయితే చెప్తున్నారండి. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఇండివిజువల్ హౌస్ అయితే మీరు చూడాలనుకుంటే కనుక ఐడి నెంబర్ VIJ1060 అని మన టీమ్మేట్స్కి తెలియజేస్తే మన టీమ్మేట్స్ అయితే మీకు ఈ ఇండివిజువల్ హౌస్ని విజిటింగ్తో పాటుగా పేపర్స్ కూడా చూపిస్తారండి, అండ్ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తారు. మంచి ప్రైమ్ లొకేషన్లో అండ్ బ్యాంక్ లోన్తో పాటుగా ఇండివిజువల్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చింది. పైన ఫ్లోర్లో అయితే ఓనర్స్ ఉంటున్నారండి, చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే పెట్టుకున్నారండి ఇల్లు మొత్తం కూడా. డైనింగ్ సెట్ కూడా చూసుకోవచ్చు ఎట్లా అరేంజ్ చేశారు ఏంటి అనేది. ఇటువైపు వచ్చే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి 6x6 మంచం కూడా నీట్గా పడుతుందండి. చాలా విశాలంగా ఉంది. మన కింద ఎంటీ ప్లేస్ చూసాం, పైన అయితే మనం అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు. చాలా విశాలంగా అయితే ఉందండి. ఎవరైతే మంచి ఇండివిజువల్ హౌస్ కావాలి అనుకుంటారో, అది 133 గజాల్లో కావాలి అనుకుంటారు అలాంటి వారికి, అది సిటీ నడిబొడ్డున అజిత్ సింగ్ నగర్ ఏరియాలో మనకి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఇది మంచి ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ని మన వ్యూవర్స్ యూస్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం బయటికి రాగానే కామన్ వాష్రూమ్ ఉందండి. కామన్ వాష్రూమ్ చూసుకోవచ్చు. బయట నుంచి సందు నుంచి ఇది దారి కూడా ఉంటుంది దీనికి. ఈ ఇండివిజువల్ హౌస్ విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు విజిట్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ SB అసోసియేట్స్.